నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. ముందుగా రిపోర్టర్స్ టైంలో చూద్దాం. రిపోర్టర్స్ టైం ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. రైట్, ముందు మనం మెదక్ వెళ్దాం. మెదక్ చూసుకుంటే మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా అసమ్మతిని రాజేసినటువంటి టికెట్ల కేటాయింపు కేసీఆర్ ఏదైతే నిన్న ఒక్కసారిగా అంచనాలు తలకిందులు చేస్తూ ప్రకటించినటువంటి టికెట్ల కేటాయింపు సంబంధించినటువంటి అసమ్మతి రాగాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డికి టికెట్ కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెదక్ నుంచి టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి వకీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పద్మదేవేంద్ర రెడ్డికి టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీష్ రావుపై అసహనం వ్యక్తం చేసినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రాజకీయంలో మారుతున్నటువంటి పార్టీలకు అనుగుణంగా, లేకపోతే టికెట్లు కేటాయించిన తర్వాత వారితో కలిసి నడుస్తారా, వారికి వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించినటువంటి వారికి సపోర్ట్ తెలియజేస్తారు, లేదా వేరే పార్టీ నుంచి టికెట్ ఆశించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. సునీల్, చెప్పండి. అయితే బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్ల కేటాయింపు ఏదైతే చేశారో తదనంతరం మెదక్ సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాలలు కానివ్వండి, లేదంటే నిరసన వ్యక్తం చేశారు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో. అయితే మెదక్ లో చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డికి మళ్ళీ టికెట్ కేటాయించారు. అయితే సీఎం కేసీఆర్ రాజకీయ సలహాదారుడు, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి షేర్ సుభాష్ రెడ్డి గత కొద్ది రోజులుగా తన ప్రత్యేక మండలాల వారీగా ఆయన కొన్ని వర్గాలను ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా పార్టీలో కొందరు నాయకులను తన వైపు తిప్పుకొని ఆయన నియోజకవర్గంలో తిరుగుతా ఉన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ రాబోతుంది, తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మెదక్ నుంచి అని చెప్పి కూడా ఆయన ప్రకటించిన నేపథ్యం. అయితే ఒకసారిగా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సీఎం కేసీఆర్ సిట్టింగ్ లకే స్థానం ఇవ్వడం, మళ్ళీ టికెట్ ఇవ్వడంతో షేర్ సుభాష్ రెడ్డి వర్గం అయితే ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందని చెప్పవచ్చు. అయితే హవేలి ఘనాపూర్కి చెందినటువంటి ఎంపీపీ షేరి నారాయణ రెడ్డి, ఈయన షేరి సుభాష్ రెడ్డి సోదరుడు అవుతారు. అయితే ఈయన ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, మండలాలకు చెందినటువంటి ఎంపీపీలు కాని, సర్పంచ్లు, మండల అధ్యక్షులు కానివ్వండి, లేదంటే కొందరు ఎంపీలు, అదే వీళ్ళకు ఉన్నటువంటి వర్గానికి చెందినటువంటి నాయకులతో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ మళ్ళీ పునరాలోచించాలి, టికెట్ మెదక్ పద్మదేవేందర్ రెడ్డి కాకుండా మెదక్ స్థానం ఇతరులకు ఎవరు కేటాయించినా కూడా, సామాన్య కార్యకర్తకు ఇచ్చినా కూడా తాము దగ్గరుండి గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. మరోవైపు మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డిపై, ఆమె భర్త దేవేందర్ రెడ్డిపై కూడా ఆయన అనేక ఆరోపణలు చేశారు. పద్మదేవేందర్ రెడ్డి కార్యకర్తలను లెక్క చేయదని చెప్పి, తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా ఆయన ఆరోపించారు. అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మదేవేందర్ రెడ్డి, ఆమె భర్త దేవేందర్ రెడ్డి కూడా అనేక అవినీతి ఆరోపణలు చేశారని చెప్పి కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం ఒక్కసారిగా జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పవచ్చు. మరోవైపు పనిలో పనిగా మంత్రి హరీష్ రావుపై కూడా వారు విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి. మెదక్కు హరీష్ రావుకి ఏం సంబంధం చెప్పి కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం నిన్న చూసాము. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా హరీష్ రావుని టార్గెట్ చేసి విమర్శలు చేసినప్పటికీ మరొక ముందు మళ్ళీ మెదక్ లో బీఆర్ఎస్ నేతలు కొందరు హరీష్ రావుని టార్గెట్ చేయడం కూడా జరిగినటువంటి అంశం ఉంది. మరోవైపు రేపు సీఎం కేసీఆర్ పర్యటన ఉన్న నేపథ్యంలో వీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో లేదా నిరసన వ్యక్తం చేస్తారో అనేది కూడా ఒకసారిగా వేచి చూడాల్సిన అంశంగా మారిపోయింది. ఒకసారి అది అక్కడ ఆ అంశం మనం అలా చూసినట్లయితే, సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే సంగారెడ్డి అసెంబ్లీ టికెట్ చింతా ప్రభాకర్ కు కేటాయించారు. ఈయన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి ఆయనకి చింతా ప్రభాకర్ కే కేసీఆర్ టికెట్ కేటాయించడంతో ఇప్పటి వరకు టికెట్ వస్తుందని ఆశించినటువంటి ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పులిమామిడి రాజు ఒక్కసారిగా తన అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి 119 స్థానాలకు 7 స్థానాలను పక్కన పెట్టి మిగతా స్థానాలను అయితే అభ్యర్థులు ప్రకటించారు. ఆ అభ్యర్థుల్లో ఎవరు కూడా ముదిరాజ్ సంఘానికి చెందినటువంటి, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడికి సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వలేదని చెప్పి కూడా సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన ఆరోపించడం జరిగింది. అయితే ఒక తీర్మానం కూడా, ముఖ్యమైనటువంటి తీర్మానం కూడా వారు చేశారని చెప్పవచ్చు. అయితే సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు, బీఆర్ఎస్ పార్టీకి ముదిరాజ్ సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మద్దతు ఇవ్వదని చెప్పి కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పులిమామిడి రాజు స్పష్టం చేసి తీర్మానం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ తీర్మానం రాష్ట్ర అధ్యక్షుడు తో పాటు రాష్ట్ర కమిటీకి పంపిస్తున్నామని, త్వరలోనే రాష్ట్రంలో కూడా అన్ని నియోజకవర్గాలు ఇట్లాంటి నిర్ణయాలు రాబోతున్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మనం ఈ అంశాన్ని చూసుకున్నట్లయితే ముదిరాజులు మొత్తానికి బీఆర్ఎస్ తో పక్కకు జరిగారా అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు ప్రకటించారు, సంగారెడ్డి జిల్లా మటుకైతే మేము
ముదిరాజులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీకి ఈసారి మద్దతు ఇవ్వమని చెప్పారు. గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చాము, కానీ ప్రస్తుతం ఎవరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకరికి కూడా ముదిరాజు సామాజిక వర్గం నుంచి టికెట్ ఇవ్వనందుకు మేము పక్కకు జరుగుతున్నాం, వారందరూ కూడా మద్దతు ఇవ్వమని చెప్పారు. అయితే ఈ తీర్మానం రాష్ట్ర కమిటీకి పంపించాం. అక్కడ కూడా రాష్ట్ర కమిటీలో కూడా ఇదే తీర్మానం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముదిరాజులు బీఆర్ఎస్ పార్టీకి దూరం జరిగే అవకాశాలు లేవని కూడా మనం భావించవచ్చు. ఖచ్చితంగా ముదిరాజులు పక్కకు జరిగితే కనుక బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని చెప్పవచ్చు. తెలంగాణలో పెద్ద ఎత్తున ముదిరాజుల ఓట్లు ఉన్న అంశం కూడా అందరికి తెలిసిన అంశమే, కానీ ఒక్కసారిగా వారు పక్కకు జరిగితే మాత్రం ఇబ్బందికర పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో కూడా, ముఖ్యంగా సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా ముదిరాజులు కీలకంగా వ్యవహరిస్తా ఉన్న పరిస్థితి ఉంది. వారు పక్కకు జరగడంతో బీఆర్ఎస్ అభ్యర్థులకైతే ఒక ఇంత ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పవచ్చు. రాజశేఖర్ రైట్. ఒకటి అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు షేర్ సుభాష్ రెడ్డి చేస్తున్నటువంటి వర్గీయులు చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, లేకపోతే వారు అవినీతి ఆరోపణలు ఏదైతే పద్మదేవేంద్ర రెడ్డి సంబంధించినటువంటి చేస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా కలిసి నడవాల్సిన అవసరం వచ్చే ఎన్నికల్లో, కానీ ఇక్కడ కామెంట్ చేస్తే కనుక అలాగే పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తుంది, వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేదు. ఒకవేళ పార్టీలు ఉంటే కనుక, ఒకవేళ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఆ ధోరణితోనే వారు ఈ కామెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చు మనం. బహిరంగంగానే మీడియా ముందు వచ్చి వారందరూ వ్యాఖ్యలు చేశారంటే ఖచ్చితంగా వారు ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడరని కూడా చెప్పవచ్చు. పార్టీని వీడే అవకాశాలు కూడా లేకపోలేవని చెప్పవచ్చు. కానీ సీఎం కేసీఆర్ కు మరికొద్ది రోజులు కూడా వారు గడువిచ్చినటువంటి పరిస్థితి. సీఎం కేసీఆర్ మళ్ళీ ఆలోచించుకోవాలి, ఇంకా సమయం ఉంది కాబట్టి అభ్యర్థిని మారుస్తాననే నమ్మకం మాకుంది. అభ్యర్థి మారుస్తే కనుక మేము పార్టీలోనే ఉండి పార్టీకి సేవ చేస్తాం, పార్టీ అభ్యర్థి గెలిపిస్తాం, పార్టీలో సామాన్య కార్యకర్తకు ఇచ్చినప్పటికీ కూడా తాము అభ్యర్థిని గెలిపించుకుంటాం తప్ప పద్మదేవేంద్ర రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో తాము మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి కూడా బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి రాబోయే కాలంలో సీఎం కేసీఆర్ పునరాలోచించుకుంటారా, లేదంటే పద్మదేవేంద్ర రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖాయం చేస్తారా? ప్రస్తుతం అయితే ఆమెకు టికెట్ కేటాయించారు. ఒకటి వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే సుభాష్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో టికెట్ పునరాలోచన చేసే సమస్య అయితే లేదు. ఎందుకంటే క్లియర్ గా పార్టీ పెద్దగా ఉన్నటువంటి కేసీఆర్ చెప్పిన తర్వాత మార్చే అవకాశాలు మాత్రం ఉండవు. ఖచ్చితంగా ఒక ఫైనలైజ్ చేస్తూ చెప్పినటువంటి పరిస్థితి, సిట్టింగ్లకే ఇస్తామని చెప్పారు, దాదాపుగా సిట్టింగ్లకే వచ్చినటువంటి పరిస్థితి. అందులో మార్పు అయితే ఉండదు. ఒకవేళ నిర్ణయం మార్చుకోవాల్సి వస్తే షేర్ సుభాష్ రెడ్డి మార్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందనుకోవచ్చు మనం. అంటే పార్టీ మార్పుకు సంబంధించి అయితే వారు చెప్పలేదు, కేవలం వారు పార్టీ అభ్యర్థిని మారుస్తుంది, అభ్యర్థిని మార్చాలని మేము సూచించాము కాబట్టి మా మాటను ఆలకిస్తారు. ఖచ్చితంగా పార్టీ అభ్యర్థిని మారుస్తుంది, కొత్త అభ్యర్థిని ఇస్తారు కాబట్టి మేము వారికి మద్దతు ఇస్తామని చెప్పారు. పార్టీ అధిష్టానంలో నిర్ణయం మార్చుకోకపోతే, పార్టీ అభ్యర్థిని మార్చకపోతే మాత్రం వారు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అయితే కొద్ది రోజులు వారు 3-4 రోజుల పాటు గడువు ఇచ్చారు. అంతరం కూడా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈలోపు అంటే రెండవ సంబంధించిన 4 ఎవరైతే పెండింగ్ ఉన్నారో ఆ అభ్యర్థులు వచ్చేలోపు కూడా మొత్తం అంతలా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ షేర్ సుభాష్ రెడ్డి కనుక ఏదైనా ఒక ఎమ్మెల్సీ పదవి కానీ రానున్నటువంటి నేపథ్యంలో చాలా పదవులు ఉన్నాయి, కేసీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఎమ్మెల్యే టికెట్ మాత్రమే పదవి కాదు, పార్టీలో చాలా సుదీర్ఘమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి చాలా వరకు పోస్టులు ఉన్నాయి, వాటన్నిటి కూడా అర్హులు గుర్తిస్తాం, ఎవరు కూడా నిరాశ చెందవలసిన అవసరం లేదు, ఇంకోటి తెలివైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కూడా ఒక సూచన చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఒకవేళ షేర్ సుభాష్ రెడ్డి కనుక వర్గీయులతో కనుక కేసీఆర్ సంబంధించినటువంటి వర్గీయులతో ఒకవేళ సంప్రదింపులు జరిగితే ఏదైనా పదవి ఇస్తే కనుక ఉండే అవకాశం ఉందనుకోవచ్చా, లేకపోతే పార్టీ మారే ఆలోచన ఈ రెండు విధాలుగా మనం ఆలోచించే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం అయితే ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పార్టీ మళ్ళీ ఏమైనా బుజ్జగిస్తున్నా లేదంటే పార్టీ మరో పదవికి ఆయనకు పంపిస్తుందా అని మాత్రం వేచి చూడాల్సిన అంశం ఉంది. కానీ ఖచ్చితంగా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి, ప్రత్యక్ష రాజకీయాలు గెలుపొందాలని చెప్పి కూడా ఆయన చాలా రోజులుగా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ రాకపోవడంతో ఆయన వర్గీయులు అయితే ఒకంత అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికైతే పార్టీ అభ్యర్థిని మార్చకపోతే అయితే వారి నిర్ణయం త్వరలోనే తెలియజేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఫైనల్గా మరికొంతమంది అభ్యర్థులు అంటే దాదాపుగా చూసుకుంటే మొత్తం చాలా మంది కూడా నిరాశ చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం నుంచి వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది పథకాలపై కానీ లేకపోతే అవినీతిపై కానీ బాహాటంగానే బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల వైపు ఎదురుగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ కూడా అదే పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇక టికెట్ రాని వాళ్ళు ఒకవేళ భంగపడితే కనుక ఖచ్చితంగా మిగతా పార్టీలకి చేరే అవకాశాలు మరి 2-3 రోజుల్లో పార్టీ ఫిరాయింపులు ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. తప్పకుండా. అయితే ఎవరైతే ప్రత్యక్ష ఎన్నికల్లో ఈసారి పోటీ చేయాలని చెప్పి భావిస్తున్నటువంటి నాయకులకు, అందులో బీఆర్ఎస్ పార్టీ నుంచి భావిస్తున్నటువంటి నాయకుల సంఖ్య ఎక్కువ ఉందని చెప్పవచ్చు. వారందరికీ కూడా టికెట్ రాకపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు ఖచ్చితంగా బీజేపీలో అంటే కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశాలు ఉంది. అయితే ఒక రకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్
పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ వైపు పెద్ద ఎత్తున నాయకులు చూసే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా 2-3 నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారో వారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంకోటి అంటే అక్కడ ఉన్నటువంటి ముదిరాజులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కులానికి సంబంధించినటువంటి వారికి సరైనటువంటి ప్రాధాన్యత కల్పించలేదని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కరికి కూడా సీట్ ఇవ్వలేదు, ఒక్కరికి అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తానికి ముందునే కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెలమలు 16% దాదాపుగా టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే 6% ఉన్నటువంటి బీసీలకి 16% టికెట్లు ఇచ్చారు. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి కూడా దాదాపుగా 30% వరకు సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తాన్ని చూసుకుంటే బీసీలు దాదాపుగా 70%, 60% ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరిగిందని కూడా బాహాటంగానే బీసీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, నాయకులు బయటకు వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందంటారు ఎలక్షన్స్ పైన. అయితే ఇది కీలకమైన అంశం. సంగారెడ్డిలో ఏదైతే ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు ఏదైతే తీర్మానం చేశారో జిల్లాలో ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలో 5 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వమని చెప్పి కూడా వారు తీర్మానం చేసి తీర్మానం కాపీని కూడా రాష్ట్ర అధ్యక్షుడికి పంపించిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో కూడా ఎవరు కూడా మొత్తం ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఎవరు కూడా ముదిరాజులకు టికెట్ కేటాయించకపోవడం అయితే చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా వారందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ జిల్లాతోనే ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాతోనే ఈ తీర్మానాలు ఆగే పరిస్థితి లేదు. అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి తీర్మానాలు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వారు కనుక తీర్మానాలు చేసి బీఆర్ఎస్ పార్టీకి కనుక దూరంగా ఉంటే ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వల్ల అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్ సంబంధించి బోధన్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ఖాయమంటూ కూడా ప్రకాష్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే షకీల్కు ఆదరణ తగ్గుతుందని ప్రకాష్ రెడ్డి అన్నారు. కవిత ఏర్పాటు చేసినటువంటి సభ సక్సెస్ కావాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జనం రాకపోవడంతో మహారాష్ట్ర కూలీలు పిలిపించుకుని వారు సభ నిర్వహించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా క్లియర్గా ప్రకాష్ రెడ్డి చెప్తుంది ఏంటంటే బీజేపీ గెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎమ్మెల్యే షకీల్ సంబంధించినటువంటి సొంత వకీలే కొంతవరకు జైలుకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు టికెట్ వస్తుందా రాదా ఒక తక్షణం ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన లిస్టులో షకీల్ పేరు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు ప్రకాష్ రెడ్డి. ఖచ్చితంగా బోధన్ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు ఖాయమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. ఎన్నికలు దగ్గర పడడంతో నిజామాబాద్ జిల్లా బోధన్లో బీజేపీ పార్టీ బలోపేతానికి కూడా ఆ పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలో కింది స్థాయిలో కూడా కార్యకర్తలు సంయుక్తం చేసేందుకు కూడా కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యే ప్రవాస యోజన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జి మేడపల్లి ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. వీరికి మరి చెప్పండి, మీ ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలో పార్టీ ఎలా ఉంది, ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రవాస యోజన కార్యక్రమం నిర్వహిస్తుంది, ఎన్ని రోజుల పాటు ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం, జాతీయ పార్టీ మొత్తం ఏదైతే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా 119 నియోజకవర్గాలకు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేని అటు మహారాష్ట్ర నుండి, ఇటు కర్ణాటక నుండి, అలాగే అస్సాం నుండి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని పంపించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క పేరు ఎమ్మెల్యే ప్రవాస్ యోజన అని. ఇది 7 రోజుల కార్యక్రమం. 7 రోజులు ప్రతిరోజు కూడా డే 1 రోజు మొత్తం నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరుగుతాయి. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండల స్థాయి మీటింగ్ జరిగి 6వ రోజు ఏదైతే బైక్ ర్యాలీ నిర్వహించి, ముఖ్యంగా ఏదైతే రాబోయే రోజుల్లో ఎన్నికల దగ్గరగా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో కార్యకర్తల్ని మొత్తం క్యాడర్ని ఉత్తేజపరిచి పార్టీని విజయం వచ్చేటట్టు పార్టీ క్యాడర్ మొత్తాన్ని ఏదైతే ఎన్నికలకి సిద్ధం చేసే దిశగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ మొన్న బోధనలో కూడా ఎమ్మెల్సీ కవిత కూడా ఇక్కడ బహిరంగ సభ పెట్టింది. చాలా మంది కూడా పబ్లిక్ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా మరోసారి ఎమ్మెల్యే షకీల్ జెండా ఎగరేస్తారని చెప్పి చెప్తున్నారు. ఒక్కసారి మొన్న గత వారం జరిగిన వాళ్ళు ఏదైతే బూత్ కమిటీ మెంబర్ల మీటింగ్ అని చెప్పడం జరిగిందో దాంట్లో వాళ్ళు 200 నుంచి 300 రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి అటు మహారాష్ట్ర నుంచి బయట నియోజకవర్గాలు, బోధన నియోజకవర్గాలు కాకుండా బయట నియోజకవర్గాల నుంచి మొబిలైజ్ చేయడం జరిగింది. వాళ్ళకి కంప్లీట్గా భయం పట్టుకుంది, ఇక్కడ ఈ సీట్ కోల్పోతామని చెప్పి. ముఖ్యంగా షకీల్ ఏదైతే మాట్లాడుతున్నాడో
మైనార్టీలలోనే నమ్మకం కోల్పోయాడు. మైనార్టీలో ఈరోజు ఓటు వేయడానికి వస్తే చెప్పుల దండలు వేయడానికి రెడీగా ఉన్నారు. అయితే మైనార్టీస్ కంప్లీట్గా గతంలో ఏదైతే 6 నెలల క్రితం జరిగిన బోగస్ కంప్లైంట్స్ ఇచ్చి అటెంప్ట్ మర్డర్ కేసుల మీద మైనార్టీ సోదరులని జైలుకి పంపించడం జరిగింది. అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మైనార్టీ సోదరులు అలాగే బోధన్ ప్రజలందరూ కూడా షకీల్ని ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు. దానికి షకీల్ని ఇంటికి పంపించే స్థాయి ఓన్లీ భారతీయ జనతా పార్టీకే ఉందని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. ఏదైతే సభని వీళ్ళు నిర్వహించారో, నిజాం షుగర్ ఫ్యాక్టరీ గ్రౌండ్లో నిర్వహించారో, అక్కడికి అత్యధికంగా రైతులు వచ్చారు. రైతులు వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో, వీళ్ళు ఏదైతే 2014 కానివ్వండి, 18 కానివ్వండి, కవిత కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, అయితే 100 రోజుల్లో ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తా అన్నారు. లాస్ట్ 6 months బ్యాక్ కూడా కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో చెప్పారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని. కానీ ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఉద్యోగస్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళు అక్కడే అదే ప్లేస్లో 12 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా కానీ వాళ్ళని అరెస్ట్ చేసి, భారతీయ జనతా పార్టీ వివిధ పక్షాల వాళ్ళని కూడా అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టి ఈ సభ నిర్వహించడం జరిగింది. అంటే వీళ్ళకి అంత భయం ఎందుకు? వాళ్ళ గ్రౌండ్లోనే సభ నిర్వహించడం జరిగింది. అంత భయం ఎందుకు వీళ్ళకి? కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఓడిపోతామని చెప్పేసి భయం పట్టుకొని ఇప్పుడు షకీల్ ఎన్నికల దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ 3 నెలలు ఉంటాడు ఇక్కడ. ఎలక్షన్స్ అయిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్స్కే వస్తాడు ఇక్కడికి. సీనియారిటీ వర్సెస్ సిన్సియారిటీ అని చెప్పడం జరిగింది కవిత గారు. బస్ మేము కూడా తప్పకుండా ఒప్పుకుంటున్నాం. సీనియారిటీ వర్సెస్ సిన్సియారిటీ. అటు 9 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న షకీల్ కావాలా సీనియర్గా, లేకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి సిన్సియర్ ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ప్రజలు సిన్సియారిటీకి ఓటేస్తారని చెప్పేసి పూర్తి నమ్మకంతో ఉన్నాము. అందుకని భారతీయ జనతా పార్టీతోటే ఉన్నారు ప్రజలంతా. తెలంగాణ నిజామాబాద్తో పాటు తెలంగాణలో కూడా బీజేపీ ఎక్కడ లేదు, మీ ఎంపీని కూడా ఎక్కడ నిలబడితే అక్కడ ఉరికిపించి మరీ ఓడిస్తామని చెప్పి కూడా కవిత కామెంట్ చేసింది. గతంలో ఒక ముఖ్యమంత్రి కూతురై ఉండి, అంత పెద్ద స్థాయి ఉండి, ముఖ్యమంత్రి కూతురుగా ఎంపీగా కాంటెస్ట్ చేసి ఏ రోజు కూడా ప్రజల్ని పట్టించుకోకుండా, ప్రజలతోటి మమేకం కాకుండా అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదైతే కవిత గారు ప్రవర్తించారో ఆ ప్రవర్తన సరైన గుణపాఠం అప్పుడే చెప్పారు ప్రజలు. ఈ రాబోయే ఎన్నికల్లో కూడా కవిత ఎక్కడ నిలబడా కానీ తప్పకుండా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో తప్పకుండా ఓడగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ బోధన ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ ఇటు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉండే, మరి ఎంఐఎం కూడా పార్టీలకు పోయే సిద్ధమవుతున్నాడు. అలాంటి ఎక్కడ నిలకలేని ఒక వ్యక్తిని ఎలా గెలిపిస్తారని చెప్పి కూడా అంటున్నారు. ఈరోజు ఏదైతే మొన్న మీటింగ్లో షకీల్ అన్నాడో, అసలు ఆ వర్డ్ యూజ్ చేసే అర్హత కూడా షకీల్కి లేదు. ఎందుకంటే షకీల్ ప్రథమంగా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసింది భారతీయ జనతా పార్టీలో. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ప్రెసిడెంట్గా ఉన్నాడు, తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్లో ఉన్నాడు. రేపు బీఆర్ఎస్ ఓడిపోతుంది కాబట్టి తప్పకుండా మళ్ళీ భారతీయ జనతా పార్టీలో రమ్మంటున్నాం. మేము వస్తే ఇక్కడే ఏదైతే మైనార్టీ మోర్చా పోస్ట్ ఇచ్చి భారతీయ జనతా పార్టీని ఉంచుతాము. కాబట్టి మైనార్టీలు నమ్ముతలేరు కాబట్టి తనకి వేరే ఆప్షన్ లేదు. డెఫినెట్గా మళ్ళీ బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు కూడా వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుండి పోటీ చేస్తారని చెప్పి కూడా షకీల్ హాట్ కామెంట్ చేశారు. దాన్ని దృష్టిలో అదే చెప్తున్నాను నేను మీకు, ఎంఐఎంకి పోవాల్సిన అవసరం నాకు లేదు. ఏదైతే మైనార్టీ సోదరులు ఈరోజు షకీల్ వైపు లేరు, షకీల్ని వ్యతిరేకిస్తున్నారు, షకీల్కి మైనార్టీ ఓట్ అనేది పడదు. కాబట్టి మైనార్టీలని ఎగ్నెస్ట్గా ఉన్నారు కాబట్టి మైనార్టీ మీద కామెంట్ చేశాడు. ఇకపోతే అసలు షకీల్కి ఒకవేళ ఉన్న ఒకే ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే షకీల్ మీద, మైనార్టీస్ మీద ఈ షకీల్ వ్యక్తిత్వం కరెక్ట్గా ఉంటే మరి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా? పార్టీ ఏం గుర్తింపు ఇచ్చింది షకీల్కి? ఈరోజు షకీల్ మాట్లాడుతున్నాడు, మొన్న నేను కరోనా టైంలో సహాయం చేశానని. కరోనా టైంలో సహాయం పక్కన పెట్టు, మొన్న 2 నెలల క్రితం నుంచి రైతులు వర్షాలతోటి రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే రైతులు కనపడలేదని చెప్పేసి అన్ని విలేజ్లలో ఫ్లెక్సీలు పెడితే ఇదే షకీల్ ఎక్కడికి వెళ్ళాడు? దుబాయ్కి వెళ్ళాడు. అలాగే కరోనా టైంలో షకీల్ బ్రదర్ కలిసి అదే నిజాం షుగర్ ఫ్యాక్టరీ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించి ఆ రోజు కరోనాకి ఇబ్బంది కలిగించింది వీలు కాదా?
కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు నోటికి వచ్చినట్టు మాట్లాడి ప్రతిపక్షాలని ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన అప్పటి వరకు శునకానందం పొందొచ్చేమో కానీ ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా సరైన బుద్ధి చెప్తారు, వీళ్ళని చిత్తుగా ఓడిస్తారు. రానున్న ఎన్నికల్లో మీకు పార్టీ ఏ పార్టీ మీకు పోటీ అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ లేకుండా అధికార బీఆర్ఎస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అసలు? కాంగ్రెస్ పార్టీ లేదు. బోధన్ నియోజకవర్గంలో పోటీ వల్ల బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, బీజేపీ ఈ కింది స్థాయిలో బలోపేతం చేసేందుకు ఇటు అలాంటి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి ఎమ్మెల్యే ప్రవాస కార్యక్రమాన్ని కూడా గత 7 రోజులుగా కొనసాగుతుందని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు తల మీద కామెంట్ చేసినటువంటి షకీలు గతంలో బీజేపీ పార్టీలు ఉన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు, రేపు ఏ పార్టీకి పోతారో తెలియని పరిస్థితి ఉందని చెప్పి ముఖ్యంగా అటు మైనారిటీలు కూడా అతని షకీల్ను నమ్మే ప్రసక్తి లేదని చెప్పి అందుకే తనపై కామెంట్ చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా కవిత తమ ఎంపీ అరవింద్ పై చేసిన కామెంట్లపై కూడా మేడపడి ప్రకాష్ స్పందించారు. తన ఎంపీని కాదు, ఇక్కడ ఎమ్మెల్సీ కవిత ఎక్కడ నిలబడితే అక్కడ ఓడించి తీరుతామని చెప్పి కూడా ఇటు మేడపడి ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ప్రధానంగా రాజయ్యకి ముందు నుంచి కూడా టికెట్ డౌట్ వస్తున్నటువంటి పరిస్థితి, వస్తుందా రాదా అని మనం కూడా చాలాసార్లు రిపోర్టర్స్ టైంలో చెప్పినటువంటి పరిస్థితి కాదు. అలా అనుకున్నట్లుగానే ఆయనకి టికెట్ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా టికెట్ రాకపోయినా ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. ఎవరైతే అనుచరగణం, కార్యకర్తలు, ఎంపీపీలు, ఎమ్మెల్సీలు చాలామంది కూడా ఆయన దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మీరెవరు కూడా పార్టీ అధిష్టానం కేసీఆర్ గీసినటువంటి గీత దాటే ప్రసక్తే లేదు, ఆయన ఇచ్చినటువంటి అధిష్టానాన్ని మేరకు ఖచ్చితంగా పనిచేయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎమ్మెల్యే ఎవరైతే ప్రకటించారో వారికి సాయశక్తుల మనం వడ్డీ ఆయన గెలిపించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికంటే ఒక గొప్ప పదవి కూడా కేసీఆర్ ఇస్తారని కూడా ఆయన ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అది హామీయా ఆశాభావం అనేది మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. సో మొత్తానికి ఏదైనా కూడా తాటికొండ రాజయ్య కన్నీటి పర్యంతం అనేది ఒక అక్కడ చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆయనకి టికెట్ రాకపోవడానికి గల కారణం సర్పంచ్ నవ్యాన్ని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఆమె గతంలో పోస్ట్ చేసినటువంటి వీడియోలు కూడా ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మొత్తం ఒక హాట్ టాపిక్ గా మారింది స్టేషన్ గన్పూర్ ఇష్యూ. కాబట్టి ఇప్పుడు మొత్తానికైతే హైదరాబాద్ నుంచి బయలుదేరిన తాటికొండ రాజయ్య డైరెక్ట్ స్టేషన్ గన్పూర్ రావడంతో కూడా ప్రజాప్రతినిధులతో పాటు అభిమానులు, అతనికున్న అనుచరులు మాత్రం ఒక్కసారి నిజవర్గం నా దేవాలయము, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పి కూడా ఒక్కసారి కార్యకర్తలను అభిమానులను చూడటంతో ఆయన కన్నీటి పరమయ్యారు. మొత్తానికి ఏడ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర బోర్లు మని కింద పడుకొని అంబేద్కర్ కు నమస్కారాలు చేసి మైక్ తీసుకొని కూడా డైరెక్ట్ గా ఆయన కంటతడి పెట్టుకున్న నేపథ్యం అయితే స్టేషన్ గన్పూర్ క్యాంప్ ఆఫీస్ దగ్గర నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే అక్కడ కూడా అభిమానులు కూడా చాలా కన్నీరు పరమైన చెప్పుకోవచ్చు. రాజయ్య మీ వెంటే ఉంటామని చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య కూడా ఇంకా 50 రోజుల గడువు ఉన్నప్పటికీ కూడా నేను కేసీఆర్ గీత దాటిపోను, కేసీఆర్ పైన నాకు నమ్మకం, అపరమైన నమ్మకం ఉంది, నాకు ఏదో ఒక కానుకగా ఇస్తాడని చెప్పి కూడా ఆశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాత్రము టికెట్ విషయంలో కూడా అమ్మాయిలు ప్రత్యేక కథనాలు కూడా ఎన్నో చెప్పి రాసిందని ప్రచారం చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అమ్మా న్యూస్ కూడా డైరెక్ట్ గా టికెట్ డౌటే అని చెప్పి కూడా ఒక కోణంలో కూడా ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో కూడా అమ్మా న్యూస్ చెప్పిందే కరెక్ట్ అయిందని అనుకోవచ్చు. మొత్తానికైతే చూసుకుంటే స్టేషన్ గన్పూర్ రాజయ్య కూడా టికెట్ రాకపోవడం కారణంగా కూడా ఆయన అభిమానులు అయితే ఒకసారిగా అంటే ఒక్కసారిగా ఏడ్చారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆయన కంటతడి పెట్టుకుంటూ కన్నీళ్ళ పరమైన చెప్పుకోవచ్చు. రాయచక్ర ప్రధానంగా ఆయన ఉన్నత స్థానం కల్పిస్తామని, ఇప్పుడున్న పదవి కంటే కూడా గొప్ప పదవి ఇస్తామని కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా ఏదైతే టికెట్ ఇవ్వని నేపథ్యంలోనే కేసీఆర్ ముందుగానే ఒక హామీ ఇచ్చారని మనకి రాజయ్య చెప్పినటువంటి కామెంట్స్లో అర్థమవుతున్న పరిస్థితి. అది హామీ కాదు, ఖచ్చితంగా అంటే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఒక సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని కేసీఆర్ చెప్పడం వల్లే చెప్పారనుకోవచ్చు మనం.
రైట్ రాజశేఖర్, మీరు చెప్పినట్లుగానే అనుకోవచ్చు. ఎందుకంటే తాటికొండ రాజయ్యను ఆ కన్నీటి పరమైనట్టు ఆయన ఓదార్చడానికి కూడా ఒక అదొక ఆశాభావం అని అనుకోవచ్చు. మొత్తానికైతే ఆయనను మభ్య పెట్టడానికి ఆయనకు, ఎందుకంటే బలమైన నాయకుడిగా కూడా స్టేషన్ గన్పూర్ లా ఆయన రక్త బంధువులు అయితే ఎస్సీ కాన్స్టిట్యూషన్ కావడంతో కూడా ఆ తాటికొండ రాజయ్యకు స్టేషన్ గన్పూర్ లో కూడా చాలా ఎస్సీ అంటే ఒక 35% ఎస్సీ ఓట్లే ఉన్నందున కూడా ఆయనను ఎటు పోకుండా ఉన్నట్టు అటు ఏ వైపు కూడా చూడకుండా కూడా ఆ తాటికొండ రాజును మభ్యపెట్టిన అనుకోవచ్చు. మొత్తానికైతే ఆయనకు ఒక ఎంపీఆ లేకపోతే నామినేటెడ్ పదవిగా ఇస్తారా, ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి కూడా పరిస్థితి అయితే ఆయన ఆశాభావం కూడా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఒక కేసీఆర్ మాత్రం నాకు 50 రోజుల తర్వాత కూడా ఒక మంచి కానుక ఇస్తారని చెప్పి కూడా ఆయన ఒక ఆశాభావుగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్ స్వామి, ఒకటి ప్రధానంగా చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఉంది తాటికొండ రాజయ్యకి. అలాగే గతంలో మంత్రిగా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ టికెట్ రాకపోవడం అనేది, అంటే ఇంత సీనియర్ నేతకు టికెట్ రాకపోవడం అనేది కేవలం ఆయన ఉన్నటువంటి లైంగిక ఆరోపణలతో అయితే కేసుకు సంబంధించినటువంటి సర్పంచ్ నవ్య కారణంగానే టికెట్ ఇవ్వలేదు, ఒకవేళ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయేమో, లేకపోతే పార్టీకి అప్రతిష్ట వస్తున్నటువంటి కోణంలోనే ఆయనకి టికెట్ వెనక్కి లాగేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చారని మనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. మీరు చెప్పినట్లుగానే మీడియాలో ఒక చరిత్ర, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర ఎక్కిన నవ్య కేసు మాత్రము లైంగిక వేధింపులతో పాటు ఆయన పైన ఆరోపణలు చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాని కారణంగా కూడా ఎమ్మెల్యే టికెట్ వెనుకకు తీసుకున్నారు. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీ పరువు ప్రతిష్ట కూడా దెబ్బతింటుందని లైంగిక వేధింపులో పాల్పడిన అభ్యర్థులకు ఎమ్మెల్యే ప్రకటించడం కూడా ఒక ఇద్దరు అంటే ప్రతిపక్షాలు కావచ్చు, వామపక్షాలు కావచ్చు హెచ్చరికలు జారీ చేస్తారని చెప్పి కూడా ఆ కోణంతో కూడా వేరే క్యాండిడేట్ ఆయన పైన వేరే క్యాండిడేట్ పెట్టినా కానీ ఆయన ముందుకు ఆ కోణం చూపించుకోవడానికి కూడా వెళ్తుందని చెప్పి కూడా ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ఆలోచించిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే స్వామి, ఇంకొకటి అంటే ప్రధానంగా ఒకవేళ టికెట్ తాటికొండ రాజాకి ఇచ్చుంటే కనుక గతంలో జరిగినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నవ్య సంబంధించినటువంటి అవన్నీ కూడా ఇప్పుడు ఎన్నికల ప్రచారం వెళ్తున్నప్పుడు ప్రతిపక్షాలకి ఆయుధాలు అయ్యే అవకాశం ఉంది అని ఒక ముందు జాగ్రత్త ఒకటి అనుకుంటే, ఒకవేళ ఇప్పుడు కూడా అవే అలాంటి ఒక ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు ఆయన. గతంలో నవ్య చేసినటువంటి ఛాలెంజింగ్లు ఏవైతే ఉన్నాయో, నీ పత్రాన్ని నేను చూస్తాను, రాజకీయంగా నువ్వు దిగజారిపోతావు అని చెప్పి శాపాలు చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అవన్నీ కూడా ఇప్పుడు నిజమవుతున్నాయని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ అన్ని వస్తున్నాయి. అంటే ఇవన్నీ ముందు ఊహించే కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఆయనకు ఒక హామీ కూడా ఇచ్చారు అని మనం భావించవలసిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే నవ్య ఆ కేసు పట్ల కూడా, అంటే జానకిపురం సర్పంచ్ నవ్య కేసు అదొక ఆరోపణ అనుకుంటే, మళ్ళా అతనికి పరువు ప్రతిష్ట పైన కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే స్థానికుడు కాబట్టి అతనికి ఒక ఏదైనా ఒక ప్రముఖమైన అంటే పదవి కట్టబెట్టవచ్చు అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకుడుగా అనుకోవచ్చు, లేకపోతే అధిష్టానం కూడా అతనికి హామీ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యం కనపడతా ఉంది. రాజయ్య టికెట్ రాని నేపథ్యంలో కూడా నిన్న ఆ నవ్య కూడా డైరెక్ట్ గా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా ఫోన్ చేసిన ఫోన్ కాల్లో మాట్లాడినట్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, మొత్తానికైతే తాటికొండ రాజయ్యకు టికెట్ గా మెయిన్ గా కారణం మాత్రం నవ్య ఆరోపణలే అనుకోవచ్చు. కానీ ఆ ఆరోపణలు కప్పిపుచ్చడానికి, రాజయ్య కార్యకర్తలను కాపాడుకోవడానికి, రాజయ్య మనోభావాలను దెబ్బతీయకుండా, రాజయ్యకు వేరే ఆలోచన రాకుండా కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని అయితే కల్పించబోతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, తాటికొండ రాజయ్యకు సర్పంచ్ నవ్య ఫోన్ కాల్ చేసిందని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి వార్తలు వచ్చాయి. ఒకవేళ ఏం మాట్లాడింది అనేటువంటి వార్త ఏమైనా మనకు సమాచారం ఉందా? రాజయ్య పతనాన్ని నేను త్వరలో చూడబోతున్నా అని లాస్ట్ మన అమ్మాయి న్యూస్ లో కూడా చెప్పడం జరిగింది. మీడియాలో కూడా, సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన నేపథ్యం కనపడతా ఉంది. ఆ పతనమే ఇప్పుడు అయిందని చెప్పి కూడా రాజయ్యకు కంటతడి పెట్టుకున్న రాజయ్య కూడా ఫోన్ కాల్ మాట్లాడి కూడా అతను డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. నేను మళ్ళీ మాట్లాడతా అని చెప్పి కూడా ఫోన్ కట్ చేసిన పరిస్థితి అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది అనుకోవచ్చు. రాజశేఖర్, మొత్తానికైతే ఈ పతనాన్ని నేను చూసిన నా పాపం తలిగిందని చెప్పి కూడా జానకపురం సర్పంచ్ నవ్య మాత్రం ఆరోపణలు చేసిందని చెప్పుకోవచ్చు. రైట్, అంటే ఒకటి అంటే కేసీఆర్ ఒకేసారిగా అంటే విడతల వారీగా అభ్యర్థులు ప్రకటిస్తారు, లక్కీ నెంబర్
6 కాబట్టి 87 లేకపోతే ఇలాంటి టికెట్లు కూడా చాలా వరకు చాలా మందిలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ మొత్తానికి అన్నింటి కూడా విరుద్ధంగా కేసీఆర్ ఒకేసారి 115 మందిని విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వరంగల్కి సంబంధించినటువంటి చిన్న చిన్న మార్పులు మినహా పూర్తిగా సిట్టింగ్లకే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో కొన్ని స్థానాల్లో టికెట్లకు సంబంధించినటువంటి ఆశ భంగపడినటువంటి వారు మిగతా పార్టీల వైపు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయి? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలకు ఒక జనగామ మినహా కూడా అన్ని నియోజకవర్గాలలో సిట్టింగ్లతో పాటు కూడా ఒక ములుగు కాన్స్టిట్యున్సీ మాత్రము జడ్పీ చైర్పర్సన్ గా ఉన్న బడే నాగజ్యోతికి కూడా టికెట్ కేటాయించడం జరిగింది. అందరి సిట్టింగ్లకే ఇచ్చారనుకోవచ్చు. మొత్తానికైతే రేపు రానున్నారంటే మార్పులు చేర్పులు అంటే ఇంకా కొద్ది రోజుల వ్యవధిలో కూడా మార్పులు చేర్పులు అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. లేకపోతే ఆ జనగామ ప్రత్యర్థిగా మన ఎవరికి ఇస్తారు అంటే మొత్తానికి వేసి చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికైతే ఎస్సీ ఎస్టీలకు క్యాడర్ మాత్రము వెనక్కి తగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బీసీ వర్గానికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓసీ వర్గానికి బీసీ వర్గానికే పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీలు అయితే కొంతమంది ఎస్సీ ఎస్టీలు కోల్పోయినని చెప్పుకోవచ్చు. అందులో బాగా రాజే కూడా కోల్పోయినని చెప్పి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే రాజేకు ఏదో ఒక పదవి కట్టబట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మొత్తానికి 86 సీట్ల 86 అయితే అభ్యర్థులు ప్రకటించాల్సింది. సెంటిమెంట్ గా కూడా 115 మాత్రము నిన్న అభ్యర్థుల ప్రకటన అయితే జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ఇవైతే ఆయన కేసీఆర్ సెంటిమెంట్ తో కూడా మళ్ళా వరంగల్లో భారీ బహిరంగ సభలో కూడా కేసీఆర్ మేనిఫెస్టోలు కూడా మేనిఫెస్టో కూడా విడుదల చేయనున్నట్టు కూడా మొత్తానికైతే ఆయన అనౌన్స్మెంట్ అంటే కేసీఆర్ అయితే అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఆగస్టు 6న కూడా భారీ ర్యాలీ ఉంటుంది. అదే మంత్రి దయాకర్ నేతృత్వంలో కూడా పాలకుర్తి నియోజకవర్గంలో కేసీఆర్ కూడా పర్యటన ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి దయాకర్ రావు కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది అనుకోవచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వేములవాడలో కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ముందుగానే టికెట్ ఇవ్వలేకపోతున్నామంటూ కూడా కేసీఆర్ ప్రకటించినటువంటి పరిస్థితి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుది. అయితే ఈ స్థానంలో అక్కడ చల్మెడకు స్థానం కల్పించారు. చల్మెడ లక్ష్మీ నరసింహారావుకు స్థానం కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆయన జర్మనీ నుంచి వస్తున్నారు, బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ఒక వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అక్కడ ఉన్నటువంటి మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిన్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన జాబితాలో ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి వేములవాడ నియోజకవర్గంకి చెందిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పేరు గల్లంతవడం అయితే ఆ తీవ్ర చర్చాంశమైంది. ఆయన నిన్న కూడా ఒక ట్వీట్ చేశారు. ప్రజాసేవకు ఆ పదవులు అక్కడ లేదు, తమ కుటుంబం అంటే తమ తండ్రి గారి నుంచి కూడా వాళ్ళంతా కూడా కుటుంబం అంతా కూడా ప్రజాసేవలో తరిస్తున్నాము. ఇప్పటికీ కూడా వేములవాడ నియోజకవర్గ ప్రజలకు మేము రుణపడి ఉన్నాము. తమల్ని నమ్ముకున్న క్యాడర్ అంతా కూడా తమకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆందోళన చెందవద్దు, మనకు మంచి రోజులు ముందున్నాయని చెప్పేసి కూడా ఆయన ఒక భరోసానైతే కల్పించే ప్రయత్నం అయితే చేశారు. అంతేకాకుండా వేములవాడకి జర్మనీ దేశం నుండి వేములవాడకి కూడా రానున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందుకు గాను ఒక వ్యూహాత్మక ప్రయత్నాలు అయితే కూడా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. బీజేపీ పార్టీ కూడా ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు ఆఫొచ్చినట్టుగా కూడా అంటే బీజేపీ పార్టీలోకి స్వాగతిస్తున్నట్టుగా కూడా ఒక ఊహా కథనాలు తెలుస్తున్నాయి. అంటే ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే రేపు జర్మనీ నుండి నియోజకవర్గానికి చేరుకున్న తర్వాత వ్యూహాత్మకంగా ఎలా నిలబోతున్నారు, ఏం చేయబోతున్నారు, బీజేపీ పార్టీకి మారి బరిలోకి దిగి ఆ స్థానం నుండి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఆయన అనుచరులకు మాత్రం ఒక స్పష్టమైన ఒక హామీ అయితే ఇచ్చారు. తన నమ్ముకున్న వాళ్ళు, ఇన్నాళ్ళు తన వెంట నడిచిన వాళ్ళంతా కూడా ఎదయపడవద్దు, మంచి రోజులు ముందున్నాయి, వేములవాడకి ప్రధానంగా నేను రుణపడి ఉన్నాను, ప్రజలకి రుణపడి ఉన్నాను కూడా ఒక హామీ ఇచ్చారు. అంతేకాకుండా తన అడ్వకేట్లతో ఏదైతే జర్మనీ పౌరసత్వం కోర్టులో ఒక ఇష్యూ నడుస్తున్న సందర్భంలో ఇది అతి త్వరలో కూడా సమసిపోయే అంటే తుది దశకు చేరుకుంది. తన లాయర్ల ద్వారా కూడా తన సన్నిహితుల ద్వారా కూడా
ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, తుది దశకు చేరుతున్నాయని గెలుపు తననే వరిస్తుందని చెప్పి కూడా ఒక ధీమా వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా కూడా పౌరసత్వము వివాదం అనేది సమసిపోతుంది, ఇందులో నేను తాను విజేతగా నిలుస్తానని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇంకా ఈ కేసు గనక అంటే దాదాపు ఇది ఈ నెల అక్టోబర్ వరకు కూడా ఈ కేసు తేలనున్నట్టు కూడా ఆయన భావిస్తున్నాడు. అయితే ఇందుకు సంబంధించి ఒకవేళ అక్టోబర్ వరకు తనకు ఈ పౌరసత్వం కేసు వివాదం కనుక ముగిసినట్టు ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే ఒక ఊహాగానాలు. అంటే ప్రధానంగా నిన్న సీఎం కేసీఆర్ కూడా రమేష్ బాబు గురించి మాట్లాడుతూ వేములవాడ అభివృద్ధి పథంలో నడుస్తుంది, కాకపోతే కాస్త జర్మనీ పౌరసత్వము విషయం వల్లనే ఆయనను పక్కకు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకటించారు. ఈ వివాదం వల్లనే తనను పక్కకు పెట్టారు తప్ప తనపై వేరే అంటే సర్వేలు కూడా అంటే వేములవాడ నియోజకవర్గంలో దాదాపుగా పెద్ద ఎత్తున సర్వేలు కూడా కొనసాగించారు. ఆ సర్వేలలో కూడా రమేష్ బాబుకు అనుకూలంగానే ఆ సర్వే ఫలితాలు కూడా వచ్చినాయని చెప్పేసి కూడా ఆయన ఒక ధీమా వ్యక్తం చేశారు. కాకపోతే ఈ జర్మనీ పౌరసత్వం వివాదంలో మాత్రం ఆ కేసు కోర్టులో పెండింగ్ లో ఉన్నందువల్ల ఈ తనని పక్కకు పెట్టారని చెప్పేసి కూడా ఆయన ఒక రకమైన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు ఒక నెల రోజుల్లో దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయి తీర్పు వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒకవేళ అలాంటి పరిణామాలు జరిగితే మళ్ళీ తానే వస్తానంటూ కూడా ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే బీజేపీ పార్టీ నుండి కూడా ఆయనకు ఒక గాలం వేస్తున్నట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. అంటే ఇక సరైన అభ్యర్థి అంటే వేములవాడలో ఇప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచి తన కుటుంబ నేపథ్యం కూడా దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా కుటుంబ నేపథ్యం అంతా కూడా రాజకీయంగా ఉన్నందువల్ల ఆయనకి ఇక్కడ తిరుగులేదు అని ఆయన భావిస్తున్న పరిస్థితి నెలకొంది. పార్టీ ఏదైనా సరే తనను ఆదరిస్తారంటే అంటే పార్టీయే ముఖ్యం కాదు, తనను ఆదరిస్తే ప్రజలకు తనపై నమ్మకం ఉందని చెప్పేసి కూడా ఆయన ఒక ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. ఒక రకంగా అంటే ఆయన బీజేపీ పార్టీలోకి చేరితే గనుక ఖచ్చితంగా ఇక్కడ కాస్త సందిగ్ధత నెలకొని ఉంది. చల్మెడ లక్ష్మీ నరసింహారావు ఇప్పటికే బరిలోకి దిగనున్నారు. ఆయనకు ధీటుగా కూడా అంటే ఇప్పటికే ఎమ్మెల్యేగా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి రమేష్ బాబు కూడా బీజేపీ నుండి పోటీ చేస్తే కాస్త ఆ స్థానంలో మాత్రం ఒక ఉత్కంఠ పోరు అయితే నెలకొందని చెప్పవచ్చు రాజశేఖర్. అంటే శ్రీకాంత్ ఒకటి అంటే ప్రధానంగా తను బీఆర్ఎస్ పార్టీకి విధేయుడుగానే ఉన్నట్లు కూడా కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. కేవలం ఏదైతే అంటే చట్టపరంగా ఉన్నటువంటి కొన్ని లొసుకుల కారణంగానే దాని ద్వారానే ఒక పౌరసత్వానికి సంబంధించినటువంటి ఇష్యూలో మాత్రంగానే ఆయన దూరం పెట్టడం జరిగింది ముందుగానే చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఆయనకు పార్టీలో ఉన్నటువంటి స్థానం మాత్రం సముచితంగానే ఉంది. ఒకవేళ మనం మాట్లాడుకున్నట్టు డిసెంబర్ లోపు కనుక ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే కనుక మళ్ళీ టికెట్కు సంబంధించినటువంటి చర్యలు ఏమైనా తీసుకొని మళ్ళీ ఆయనకే టికెట్ కేటాయించే అవకాశం ఏముంది అని మనం భావించవలసిన అవసరం. ఎందుకంటే సముచితమైన స్థానం ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఒక రకంగా తక్కువే అనుకోవచ్చు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతల్లో ఎటువంటి ఆందోళన లేకపోయినా ఇక్కడ బీజేపీ నుంచి మాత్రం ఖచ్చితంగా అలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఊహాగానాలే అనుకోవచ్చా, లేకపోతే ఎందుకంటే కేసీఆర్ ఖచ్చితంగా టచ్లో ఉంటారు, ఆయన కేవలం అభివృద్ధి గురించి కానీ లేకపోతే మీరు అన్నట్లు ఎక్కడ కూడా ఆయన గురించి ఏ విధంగా కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. కేవలం అక్కడ నడుస్తున్నటువంటి కేసుకు సంబంధించి పౌరసత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ మీద మాత్రమే మాట్లాడారు ఆయన. సో కాబట్టి ఒకవేళ భవిష్యత్తులో కనుక మార్పులు జరిగితే టికెట్ మళ్ళీ ఈయనకి వచ్చే అవకాశం ఉంది అని మనం భావించవలసిన అవసరం ఉందా? అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఆయన తన అనుచరులతో మాట్లాడిన ప్రకారం అయితే దాదాపుగా ఆయన ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా అక్టోబర్ నెలలో తనకు అనుకూలంగా కూడా కోర్టు తీర్పు దిగిపోతుంది. అంటే ఈ కేసులో తాను గెలుస్తానని ఒక నమ్మకం అయితే బలంగా వినిపిస్తున్నారు. అంటే తన లాయర్ల ద్వారా కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దాదాపుగా గెలుపు తననే వరిస్తుందని చెప్పేసి కూడా ఈ సమస్య కూడా సద్దుమణిగిపోతుంది అని చెప్పేసి ఆయన ఒక ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితిని. అంతేకాకుండా అంటే ఇప్పటికీ కూడా విధేయుడిగా ముఖ్యమంత్రి కుటుంబానికి విధేయుడిగానే ఉంటూ కూడా ఆయన ఇక్కడ కూడా ఆ ముఖ్యమంత్రిని కానీ ప్రభుత్వాన్ని నిందించే ప్రక్రియ అలాంటి చర్యలు మాత్రం ఏం పాల్పడలేదు. కాకపోతే తన పౌరసత్వం వివాదంలో మాత్రమే తనను పక్కకు పెట్టారు. అభివృద్ధి విషయంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తనను ప్రోత్సహించారు. అభివృద్ధి జరిగింది వేములవాడ అని స్వయంగా నిన్న ప్రెస్ మీట్ లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టిన విషయం అయితే తెలిసిందే. ఎక్కడ కూడా వివాదాలకు తావివ్వకుండా ఆయన ఒక స్టేబుల్ గా కూడా ఈ స్టేట్మెంట్లు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. అంటే తిరిగి మళ్ళీ తనకే కూడా పట్టం కడతారు, తనకే టికెట్ ఇస్తారు అని చెప్పేసి ఆయన ఒక ధీమానైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. జర్మనీ దేశం నుండి వేములవాడ నియోజకవర్గానికి చేరుకున్న తన అంచనాలతో కలిసి ఆయన
దాదాపుగా జరిపి ఎలా ఉంటుంది అనే విషయం చర్చల ఒక రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఆ చర్చల పార్టీలోకి మారాలా లేకపోతే ఇదే పార్టీలో కంటిన్యూ అవ్వాలా అనేది మాత్రం కొన్ని గంటల్లో అంటే రేపు లేదా ఎల్లుండి కేసీఆర్ వచ్చే టికెట్లు అవకాశం ప్రకటన, అభ్యర్థులు ప్రకటన తర్వాత మాత్రం పూర్తిగా రాజకీయాలు మారిపోతున్నాయి. ఆశావాహుల్లో ఉన్నటువంటి ఆశలు పూర్తిగా సన్నగిలిపోవడంతో వారు మిగతా పార్టీల వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది మిగతా ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల గురించి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి వారు ఆ పార్టీలో కొనసాగుతూ అభ్యర్థులు ఎవరైతే ప్రకటించారో వారికి సపోర్ట్గా వెన్నుదన్నుగా ఉంటూ గెలిపించే పనిలో ఉంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో రాజకీయాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. సో అవన్నిటిపై సమగ్ర సమాచారం అందిస్తూనే ఉంటుంది అమ్మా న్యూస్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.